కానీ ట్రంప్ అంటేనే ఒక మొండి ఘటం. దాడి జరిగిన కేవలం 2 గంటలకే మళ్లీ వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. ఆయన ముఖంలో భయం లేదు, గొంతులో వణుకు లేదు. అయితే ప్రసంగం ముగిసిన తర్వాత విలేకరులు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తారు. అందులో ఒక ప్రశ్న మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందులో పీటర్ డూసీ ట్రంప్ను ఒక సూటి అయిన ప్రశ్న అడిగాడు. అది ప్రశ్న మాత్రమే కాదు, ఒక రకమైన ఆవేదన, ఆశ్చర్యం కలగలిసిన ప్రశ్న. మిస్టర్ ప్రెసిడెంట్, మిమ్మల్ని చాలా గౌరవిస్తూనే ఈ మాట అడుగుతున్నాను. అసలు మీపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు పదే పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? మీకు ఇలా ఎందుకు జరుగుతోందని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రశ్న వినగానే హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ ట్రంప్ ఏం చెబుతారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎవరైనా సరే అప్పుడే చావును దగ్గరగా చూసి వచ్చిన వ్యక్తి ఇలాంటి ప్రశ్నకు కాస్త భావోద్వేగానికి లోనవుతారు. కానీ ట్రంప్ స్టైలే వేరు. ఆయన ఏమాత్రం తడుముకోకుండా తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను దీని గురించి, అంటే రాజకీయ హత్యల గురించి చాలా అధ్యయనం చేశాను.